ఫస్ట్ యూవీ క్రియేషన్స్కి చాలా చాలా థ్యాంక్స్. మై జర్నీ స్టార్టెడ్ విత్ యూవీ. సో సుదర్శన్, గాంధీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మహేష్, థ్యాంక్ యూ సో మచ్. గురుగారు, మీ సపోర్ట్ అసలు ఈ సినిమాకి ఇట్ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ సార్. రెస్ట్ ఆఫ్ మా ఫస్ట్ మా రైటర్ మధు, దెన్ మై మ్యూజిక్ డైరెక్టర్ కపిల్, ఎస్పెషల్లీ మై ఎడిటర్, మై ఫ్రెండ్ సత్య, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవ్రీబడి పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అనుకోవచ్చు అండి దీన్ని. మాది ఫస్ట్ లుక్ మహేష్ బాబు గారు లాంచ్ చేశారు, టీజర్ చిరంజీవి గారు వేశారు, ప్రభాస్ గారు మొన్న ట్రైలర్ షేర్ చేశారు. అన్న ఎన్నిటికంటే మీరు రావడం నాకు చాలా స్పెషల్ అన్న. ఇట్ ఈస్ వెరీ వెరీ పర్సనల్ టు మీ. శర్వా అన్న, నా ఫస్ట్ సినిమా, నేను మీ సినిమాకి నేను ఏడీగా చేశాను, నా ఫస్ట్ సినిమాకి మీరు గెస్ట్గా రావడం నాకు తెలిసేది లేదన్న. ఒక ఏడీ సినిమాకి ఒక హీరో రావడం అన్నది నాకు గుర్తుండి నాకు తెలియదు. నాకైతే ఐ మీన్ ఇట్ అన్న, మీరు రావడం అనేది నాకు చాలా చాలా స్పెషల్. ఐశ్వర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ వై ఐ డింట్ పుట్ యూ ఇన్ ద ట్రైలర్స్. నీ క్యారెక్టర్ ఎంత సినిమాలోనే చూడాలని చెప్పేసి నేను వద్దనుకొని ఆపినా సరే యూ డింట్ మైండ్ ఎనీ లైక్ ఏం అనుకోకుండా వచ్చి యూ ప్రమోటింగ్ మై ఫిల్మ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ రాహుల్, అండ్ హీ ప్లేడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆఫ్ కార్తికేయస్ బ్రదర్. రాహుల్ ఈజ్ నాట్ హియర్. థ్యాంక్ యూ రాహుల్. భరణి గారు, రవిశంకర్ గారు, సార్ మీ పర్ఫార్మెన్స్ తోటి నా సినిమాని ఇంకో లెవెల్కి పైకి తీసుకెళ్లారు. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే వీళ్ళందరూ వర్క్ చేసి ఇంత చేసి నా సినిమా కోసం చేశారు. బట్ వీళ్ళందరినీ కలిపిన దానికన్నా ఒక మెట్టు నువ్వు ఎక్కువ చేసావు కార్తిక్. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే వీళ్ళందరిలో ఎవరున్నా లేకున్నా ఈ సినిమా ఇంత బాగుంటుందో లేదో నాకు క్లారిటీ లేదు, కానీ నువ్వు లేకపోతే మాత్రం ఈ సినిమా ఇట్లా ఉండదు, అదైతే నాకు తెలుసు. సో 31st ఐ థింక్ ఈ రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండి తెలిసిపోతుంది మనం ఏందో. థ్యాంక్ యూ సో మచ్. అంతేనండి. మేబీ ఇఫ్ ఐ డిజర్వ్ అనదర్ ఫంక్షన్, ఇఫ్ దిస్ ఫిలిం డిజర్వ్ అనదర్ ఫంక్షన్, నేను ఇన్ డీటెయిల్గా అందరి గురించి అక్కడ మాట్లాడతానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ప్రశాంత్. ఎల్లుండి నుంచి నీ బజే వాయు వేగం ఆల్మోస్ట్ అదే వేగంతో వెళ్ళాలి, అక్కడ ఆగకూడదు. అండ్ యూవీ క్రియేషన్స్, విక్కీ అన్న అండ్ సత్య, గురుగారు అందరికీ, మొదటి టీం అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ కార్తికేయ బ్రో, మీరు బ్యాట్ పట్టు నుంచి ఉన్నారు, అదే స్పీడ్తో 6 కొట్టాలి. ఐశ్వర్య మీనన్, విష్ ఆల్ ది బెస్ట్. టు అందరికీ అడ్వాన్స్డ్గా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము యాక్చువల్లీ 1 వీక్లోనే రిలీజ్, ఆయన మూవీ రిలీజ్ కూడా ఉంది June 7th మనమే. జనరలీ 1 వీకే గ్యాప్ ఉన్నప్పుడు ఇంకొక వేరే మూవీ ఫంక్షన్కి వచ్చి చేయడం అది జనరలీ అవ్వదు. బట్ మీకు యూవీ క్రియేషన్స్ కానీ ప్రశాంత్ కానీ అండ్ కొంచెం నేను కూడా స్పెషల్ కాబట్టే మీరు ఇది చేశారు. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద ఉన్నా కాబట్టి అన్నా అనే అంటాను, పక్కన ఉన్నప్పుడు స్వామి అనాలి ఇప్పుడు. బట్ మీరు అది కూడా ఇలా మాలలో రావడం మా దగ్గరికి, మీ పాజిటివ్ ఆరా కానీ మీ బ్లెస్సింగ్స్ కానీ స్వామి గారి రూపంలో చాలా చాలా మా మూవీకి చాలా పెద్ద బూస్ట్ ఇచ్చాయి. అండ్ లైక్ ఆల్వేస్ మీ జర్నీ ఇట్స్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్. ఇట్స్ వాజ్ నాట్ అన్ ఓవర్ నైట్ స్టార్డమ్ మీకు. రైట్ ఫ్రమ్ డూయింగ్ స్మాల్ రోల్ ఇన్ శంకర్ దాదా నుంచి ఫ్రెండ్స్ రోల్ చేసి, తర్వాత హీరోలాగా చేసి, రన్ రాజా రన్తో పెద్ద బ్రేక్ వచ్చి, అక్కడి నుంచి ఈరోజు వరకు హిట్స్ వచ్చిన ఫ్లాప్స్ వచ్చిన యువర్ గ్రాఫ్ వాజ్ ఆల్వేస్ అప్ అండ్ దట్ షోస్ యువర్ డిటర్మినేషన్. అండ్ ఎప్పుడు మీరు ఏ టైంలో కూడా యూనో మీరు నమ్మిన వాల్యూస్ కానీ మీరు నమ్మిన సినిమాకి కానీ దాటి ఎప్పుడు వెళ్ళలేదు. దట్ రియలీ స్పీక్స్ యువర్ క్యారెక్టర్. అండ్ ఐ రియలీ హోప్ మీకు ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళి అలాగే మా సినిమాకి నేను చేసే నెక్స్ట్ సినిమాలో కూడా మీ సపోర్ట్ ఇలా ఉంటుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ, వశిష్ఠ్ గారు, గాంధీ గారు, మహేష్ బాబు గారు, and all the directors who came here to bless us, thank you, thanks a lot. And
కోటగిరి వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ ఈ సినిమాకి ఎంత ఉండిందో నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. మా ఫస్ట్ లుక్ సూపర్ స్టార్ మహేష్ గారు లాంచ్ చేశారు. దెన్ టీజర్ ఆయనే దగ్గరుండి ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆ చిరంజీవి ముందు ఈ చిరంజీవి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అక్కడే మాకు సక్సెస్ స్టార్ట్ అయిపోయింది. దెన్ ప్రభాస్ అన్న కూడా మా ట్రైలర్కి సపోర్ట్ చేశారు. అండ్ ఆయన జాగ్వర్ కార్ జాగ్వర్ కూడా ఇచ్చారు మాకు సినిమాకి షూటింగ్కి. సో యా, ఐ థ్యాంక్ ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ ద హీరోస్ సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు. అండ్ యూవీ క్రియేషన్స్, ఈ బ్యానర్ నుంచి ఏ హీరోకి కాల్ వచ్చినా దట్ కాల్ వుడ్ బి వెరీ హ్యాపీ కాల్, బికాజ్ వాళ్ళు చేసిన టైప్ ఆఫ్ వర్క్ కానీ, అంటే నాట్ జస్ట్ డూయింగ్ బిగ్ ఫిలిమ్స్, యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కానీ, యాక్టర్స్కి బిగ్ బ్రేక్స్ ఇవ్వడం కానీ హీరోస్కి. సో యూవీ క్రియేషన్స్ మోర్ దెన్ వాళ్ళు చేసిన వర్క్ కానీ, వాళ్ళు చేసిన సినిమాల కంటే ఎక్కువ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ దే షో. అంటే నిజం చెప్పాలంటే ప్రభాస్ గారికి బ్యానర్లో నాలాంటి హీరోకి సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ అన్నిటికంటే గొప్పది. సో ప్రమోద్ గారికి, వంశీ గారికి, విక్కీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్, అండ్ ఆల్ ద యూవీ క్రియేషన్స్ టీమ్. అండ్ ఈ సినిమా గురించి, మా బజే వాయువేగం గురించి ఫస్ట్ చెప్పాలంటే, అందరికంటే ఫస్ట్ చెప్పాల్సింది మా టెక్నీషియన్స్ గురించి. మా ఎడిటర్ సత్య నాకంటే ప్రశాంత్ కంటే కూడా ఈ సినిమాని ఇంకా ఎక్కువ తన సినిమా అని అనుకున్నాడు. మా డిఓపి ఆర్డి రాజశేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మీ ఎక్స్పీరియన్స్ మా మూవీకి చాలా యాడ్ అయింది. అండ్ కపిల్, డెఫినెట్లీ ఇది నీ ఫస్ట్ సినిమా అంటే ఎవరు నమ్మరు. ద వే యూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం, ఈ నా ఫిలిం అని అనుకుని, అంటే ఒక సినిమాకి పనిచేస్తున్నా అన్నట్టు కాకుండా నా సినిమా చేసుకోవాలి అన్నట్టు, ద వే యూ అండ్ ప్రశాంత్ వర్క్ నేను దగ్గరుండి చూశాను. రాత్రులు మీరు పడుకోకుండా కంటిన్యూస్గా కళ్ళ కింద అవన్నీ వచ్చేసి. సో దట్స్ I mean, I really remember that time, and that hard work will take you to places. My heroine Aishwarya Menon, thank you so much for being so supporting. So thank you so much. Chala Prashant చెప్పినట్టు నీ రోల్ ఎంత ఉంది, జనరల్లీ నేను ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకుంటా, ఇదే చేస్తాను, నాకు ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కాకుండా స్టోరీని బిలీవ్ చేసి, క్యారెక్టర్ని బిలీవ్ చేసి, నీ క్యారెక్టర్ సినిమాకి ఎంత యూజ్ అవుతుందో నువ్వు అర్థం చేసుకొని ఈ క్యారెక్టర్ చేయడం, దట్ రియలీ స్పీక్స్ దట్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. అండ్ ఐ హోప్ యు రీచ్ గ్రేట్ హైట్స్ అండ్ వీ కీప్ వర్కింగ్ అగైన్. పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో థ్యాంక్స్. బట్ ఈ సినిమాకి నాకు థ్యాంక్స్ చెప్పాలని మీకు అనిపించట్లేదు, ఎందుకంటే ఈ సినిమాకి పనిచేసిన ఎవ్వరు అండి, ఏ టెక్నీషియన్ అయినా, ఏ యాక్టర్ అయినా, ఎవరైనా ఓ సినిమాకి పనిచేస్తున్నామని అని ఫీల్ అవ్వలేదు. మా సినిమా చేస్తున్నాను, నా సినిమా చేస్తున్నాను అనే ఫీల్ అయ్యారు. అది మీకు సినిమా వర్క్లో కనిపిస్తుంది. మా పేరెంట్స్ వల్ల, అజయ్ వల్ల RX100 అనే గిఫ్ట్ వచ్చింది, ఒక బ్రేక్ వచ్చింది. కానీ నేను ఏదైతే హీరో అని చెప్తూ వచ్చానో, ఆ హీరో అని అనుకున్నానో, ఆ హీరో నేను అవ్వలేదని నాకు తెలుసు అప్పుడు. సో దాని తర్వాత నేను చేసిన ప్రతి ఫిలిం నేను అనుకుంటున్నా, నేను చూసిన, నన్ను నేను చూసుకోవాలనుకుంటున్న హీరో అవ్వడానికి ప్రయత్నించాను. అందుకే తర్వాత ఈ ఇనీషియల్లీ RX100లో ఎమోషన్ ఎంత రీచ్ అయినా, ఆ సినిమాలో ఉన్న మిగతా ఎలిమెంట్స్ ఏవైనా సరే ఇంకెందుకు చెప్పేస్తా, ఆ సినిమాలో ఒక కిస్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి అన్నప్పుడు, లేదు నన్ను చూసిన ఒక పిల్లోడు ఇన్స్పైర్ అవ్వాలి, కానీ అది ఓన్లీ యూత్కి మాత్రమే ఉండకూడదు. నేను చిన్నప్పుడు ఎలా చూసానో నన్ను ఒకరు అలా చూడాలన్న ఇంటెన్షన్తో RX100 హీరో అని నన్ను ఎంత అంటున్నాను, అది గర్వంగా ఫీల్ అయినా, అది ఎప్పుడు నేను RX100 హీరోని నా మనసుకి నేను అడాప్ట్ చేసుకోలేదు దాన్ని. ఓకే వెరీ గుడ్, దీని నుంచి మనం ఏం చేయగలుగుతామని నేను చెప్పి దానికి మార్చుకోవడానికి ట్రై చేశాను. నేను చూసిన హీరోస్ లాగా నేను చెయ్యాలి అని ఆ డైరెక్షన్లో మార్చుకోవడానికి ట్రై చేశాను. అందులో ఆబ్వియస్లీ అనుకున్నట్టు చాలా వరకు వర్క్ అవ్వలేదు, కానీ
నేను నమ్ముకున్న, నేను అవుదాం అనుకున్న, నేను చూసిన సినిమానే చేద్దామనే దానికే స్టిక్ అయి ఉన్నాను. May 31st తర్వాత మనందరి లైఫ్స్ మారబోతున్నాయి. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, మీడియా మిత్రులకి, బజే వాయువేగం టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన శర్వానంద్ గారికి, డైరెక్టర్స్ అందరికీ, వశిష్ఠ గారికి, మా డైరెక్టర్ గాంధీ అన్నకి, మహేష్ గారికి, చాలామంది డైరెక్టర్లు అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి ప్రశాంత్కి, యువి క్రియేషన్స్కి, కార్తికేయకి అందరికీ థ్యాంక్స్ అండి. నాకు నా మొదటి సినిమా నుంచి పరిచయం అండి ప్రశాంత్ బ్రో. నా మొదటి సినిమా రణరాజారన్నే, శర్వా గారిది. అప్పటి నుంచి పరిచయం. చాలా మంచి ఇంటెన్స్ ఉన్న సినిమా తీశాడు. ఈ సినిమా మంచి విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కార్తికేయ కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. Thank you, press and media, for coming here today. Thank you all the dignitaries for coming here today. Sharvanand Garu, thank you so much. Been a huge fan of your work. Thank you for gracing our event. You've made our event even more special. Thank you. బజే వాయువేగం తెలుగులో నేను సైన్ చేసిన ఫస్ట్ ఫిల్మ్. నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. మా డైరెక్టర్ ప్రశాంత్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే. ఆయన చాలా మంచి వ్యక్తి. ప్రశాంత్, ఈ సినిమా మీకు వండర్స్ చేయాలని ప్రే చేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా కోసం మీరు ఎంత కష్టపడ్డారు అని నాకు తెలుసు. I've learned so much from you, Prashant. This might be Prashant's first film, but release tarvata you will know that he is a finesse of a director. Thank you, Prashant garu. మన హీరో కార్తికేయ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే హీఈస్ ఆల్ రౌండర్. మీకు అందరికీ సారీ మై తెలుగు. ఓకే, వి ఆల్ నో దాట్ యూ హ్యావ్ క్రేజీ ఫ్యాన్స్, ఎస్పెషలీ ఫీమేల్ ఫ్యాన్స్. After this film's release, I hope that your fans grow into multiple times. And Karthik, it was fabulous working with you. You have been an amazing, supportive, such a sweet co-star, and an easy to work with co-star. It was amazing working with you. Thank you so much. And thank you to the entire technician of Bajay Vaayuvegam. A special thanks to Satish Garu for your love and support. So our film Bajay Vaayuvegam is releasing on the 31st of this month. Please do watch it in the theaters. I hope you all like it. Thank you so much.